పెద్దపల్లి జిల్లాలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావుతో కలిసి ఎలిగేడ్లో సమీకృత పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద ఏర్పాటు చేసిన మహిళా పోలీస్ స్టేషన్ను ప్రారంభించారు. తరువాత పెద్దపల్లిలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రాంపల్లి గ్రామంలో నిర్మించిన 466 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్, ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు, జిల్లా కలెక్టర్, రామగుండం కమిషనర్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సన్నబియ్యంలో పురుగులు ఉన్నాయని, తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిని ప్రజలు ఈసడించుకుంటున్నారని మంత్రి పొంగులేటి ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం మధ్యలో నిలిపివేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు 7 కోట్ల రూపాయలతో త్రాగునీరు, సిమెంట్ రోడ్, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యాలు ఏర్పాటు చేశామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. మరి మనకు కావాల్సిన విద్యా ప్రమాణాలకు సంబంధించి ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు కోరి ఇంటర్మీడియట్ కాలేజ్ కావాలి. మేము ప్రస్తావన చేస్తాం. ముఖ్యమంత్రి గారు ముందట శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ప్రస్తావన చేస్తారు. ఖచ్చితంగా సంబంధిత మంత్రిగా ముఖ్యమంత్రి గారే ఉన్నారు. ఆ ప్రయత్నంలో తీసుకెళ్తాం. ఈరోజు హాస్పిటల్లకు సంబంధించి వసతులు కావాలి. నేను ఇప్పుడు కూడా అందరినీ కోరుతా ఉన్నా, ఈ జిల్లా మనకు, ఈ పెద్దపల్లి జిల్లాలో జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఖచ్చితంగా చెప్తా ఉన్నా. మొన్న ఈ మధ్యలో చూసిండ్రు, ఉదాహరణగా నిలబడ్డాడు మన కలెక్టర్ గారు స్వయాన వారి శ్రీమతిని కాన్పు ఎక్కడ చేసిండు, ప్రభుత్వ ఆసుపత్రిలో చేసిండు మన కలెక్టర్ గారు. అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ఇస్తా ఉన్న వైద్య సదుపాయాల విషయంలో ఈ రోజు మీ అందరు కూడా చెప్తా ఉన్నాం. ఆ ధైర్యాన్ని, మీకు కావాల్సిన వైద్య సదుపాయాలకు సంబంధించి, సౌకర్యాలకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే ప్రయత్నంలో నిజంగానే కలెక్టర్ గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ పోలీస్ స్టేషన్ ని మళ్ళీ మండలం ఎవరైతే తీసుకురావడానికి ప్రధాన పాత్ర పోషించారో, మరి వారు శాసనసభ్యులు అయిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి శ్రీధర్ బాబు గారిని ఒప్పించి ఇక్కడ మంచి అద్భుతమైన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నందుకు మీ పక్షాన, ప్రభుత్వ పక్షాన, స్థానిక శాసనసభ్యుల మిత్రుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఏదైతే నిత్యమో మీతోనే ఉంటూ తను పదవిలో ఉన్నా లేకపోయినా 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా కొద్ది తేడాతో ఓడిపోయినా నిత్యము పొట్టు వదలని విక్రమార్కుళ్ళ ప్రజాశ్రేయసే, ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించి నిత్యము మీలో మమేకమై ఉండబట్టే 3వ పర్యాయం మీ దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వంలో మీ శాసనసభ్యుడు వాటా కూడా పంపించినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని కూడా అభినందిస్తున్నా. ఎందుకంటే జనరల్ గా ఎమ్మెల్యే ఎన్నికలు లేకపోతే ఎన్నికలంటూ వచ్చేసరికి ఎక్కడి నుంచో వచ్చి వాళ్తుంటారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచినా ఉండరు, ఓడిపోయినా ఉండరు.